నా జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఇదే బాధ అవుతుంది. చీమ కొడుతూ అంత సింపుల్ ఎక్కడ నశానికి ఎక్కి మళ్ళీ నొప్పి పెడుతుంది. తర్వాత కూడా తెలుస్తుంది పోరాడు తొక్క తోలు తోటకూర అన్నీ అయిపోయిగా. కానీ ఒకటి మాత్రం నిజమండి, బాగా గుర్తుంచుకోండి, కేర్ఫుల్లీ ప్రామిస్ చెప్తాను. జాగ్రత్త. మళ్ళీ కలుద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాటసారి. బంధుమిత్రులకు శుభోదయం. తదాస్తు దేవతలు ఉన్నారని అంటారు. అది ఎంతవరకు నిజం, మీలో ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నా జీవితంలో అయితే ఒకటి జరిగింది. బహుశా వాళ్ళు తదాస్తు అనడం వల్లనే జరగవచ్చు. చాలా మేలే జరిగింది అనిపించాను. చివరిలోనే జరిగిన మేలు కంటే ముగింపుని చాలా సింపుల్గా ఇచ్చింది ఆ మేలు. అది జీవితంలో చాలా బాధగా మిగిలిపోయింది. అందుకే ఏది పడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు కోరుకోకండి. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఏ విషయం అయితే పదే పదే మనిషికి జరగాలి అని కోరుకుంటే జరుగుతుంది. నువ్వు 99 సార్లు అనుకుని ఉంటే జరగకపోవచ్చు. 99 కాస్త 100 దాటి నువ్వు కోరుకునేది జరుగుతుంది. ఒక్కోసారి మన కోరికలు నెరవేరినప్పుడు ఆనంద పారవశ్యంలో మునిగినట్టు ఉంటుంది. తర్వాతే తెలుస్తుంది అది ఆనందం కాదు, అరిచేతిలో కనిపిస్తున్న స్వర్గం అని. తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. ఒక్కోసారి జీవితకాలం అంటే ఎంత అండి? మీరెంత అనుకుంటున్నారు జీవితకాలం అంటే? మనిషి పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు మొత్తాన్ని జీవితకాలం అనబడదు. నా జీవితకాలాన్ని మొత్తం పోగొట్టుకున్నాను. నా జీవితకాలం చాలా ఆనందంగా సాగింది. నా మనిషికున్న బాధ్యతలు, ఆరాటాలు, పోరాడు తొక్క తోలు తోటకూర అన్నీ అయిపోయి టైంకింత తిన్నది అరిగించుకొని కాస్త మనశ్శాంతిగా బతికే కాలం వస్తుంది. రిటైర్మెంట్ టైం. అప్పుడు కావాలండి జీవితం మనిషికి. అప్పుడు దొరుకుతుంది మనిషికి నిజమైన జీవితం యొక్క తృప్తి. వాడు తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవిస్తున్నట్టు ఉంటుంది. కొన్ని జీవితాలకు అలాంటి ఫీలింగ్స్ రావనుకోండి, రావు. కానీ ఎవరికైనా ఉంటే బాధపడుతూనే ఉంటాడు, నేను తప్పు చేశాను, అది చేయడం వల్లనే ఈరోజు నేను మనస్తాపానికి గురవుతున్నాను. కానీ నా జీవితంలో ఒక్క ఫోన్ కాల్ నా జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఇంతలా చెప్పాలంటే ఇది తూర్పు దిక్కు, సూర్యుడు ఉదయిస్తున్న దిక్కు. ఇది పడమరం దిక్కు, సూర్యుడు అస్తమిస్తున్న దిక్కు. నా జీవితం అంతలా ఇలా తిరిగేసింది. అప్పుడు బాగానే ఉంది, అంతా బాగానే సాగింది. అసలు బాగా సాగడం అంటే ఏంటి, ఇప్పుడు బాధపడుతున్నది అంటే ఏంటి? మొదట్లో మనిషికి అనుకునేదే సంతోషం, దుఃఖం అక్కడ ఉంటుంది. నువ్వు ఏది కోరుకుంటావో అదే సుఖం, ఏది వద్దనుకుంటావో అదే దుఃఖం. అప్పుడు కావాలనుకున్నాను, ఆనందం దక్కింది. ఇప్పుడు వద్దనుకుంటున్నాను, బాధ దక్కుతుంది. ఇంతేనా? ఇదే బాధ అవుతుంది. అంత సింపుల్గా ఉంటుంది అండి జీవితం అంటే. చీమ కొడితే చుట్టుక్కు అని ఎక్కడ నశానికి ఎక్కి మళ్ళీ నొప్పి పెడుతుంది. దాన్ని కూడా జీవితంలో బాధ అని చెప్పుకుందాం ఏంది? ఒక చీమ కుడితేనో గోటి గాయమైతేనో కాదండి బాధ అనేది. మనిషికి, మనసుకి, మనిషి ఆలోచనకి, మనిషి విలువకి అలాంటి దరిద్రమైన ఆలోచనలు, సంప్రదాయాలు, పట్టింపులు, తొక్క తోలు తోటకూర గీతలు గీసుకున్న వాడికి దెబ్బ అప్పుడు తాకుతుంది. కానీ ఇప్పుడు తెలుస్తుంది. దులిపేసుకుంటే పోతుంది, కానీ అది దులిపేసుకోవడం కూడా చేతగాని వాడే కొంతమంది ఉంటారు. అది ఇక్కడ అనుభవిస్తుంటారు. అన్నీ ఇలా దులిపేసుకుంటే పోతాయి. అన్నీ అందరికి చేత కాదు, మోయాలి. చేసిన తప్పు, జరిగిన పొరపాటుకు భారాన్ని వెయిట్ చేద్దాం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అప్పుడు అడిగాను, 100 సార్లు అడిగాను, కావాలని ఇచ్చాడు. ఇప్పుడు మరొకటి అడుగుతున్నాను, ఒక 1000 సార్లు అడుగుతాను, ఇవ్వడంటారా? ఇప్పుడు ఇవ్వగలిగింది, ఇప్పుడు ఎందుకు ఇవ్వడండి? కానీ మనిషి మంచిగా ఆలోచిస్తే, మంచిగా ఆలోచించేవాడికి మంచి జరుగుతుంది అంటారు. అసలు మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి ఏమో నాకైతే అర్థం కావట్లేదు. మొదట మనకు నచ్చిందే మంచి, మనకు నచ్చిందే చెడు. మంచో చెడు నలుగురితో బతుకు. చూద్దాం కాలం ఎటువైపుగా. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, బాగా గుర్తుంచుకోండి, కేర్ఫుల్లీ ప్రామిస్ చెప్తున్నా. ఏది పడితే అది కోరుకోకండి. తదాస్తు దేవతలు ఉన్నారు, ఇచ్చేస్తారు. జాగ్రత్త. మళ్ళీ కలుద్దాం. ఈ బాటసారి ప్రయాణం ఇప్పుడే మొదలైంది. చాలా విషయాలు, చాలా అంశాలు, చాలా జీవితాల గురించి మాట్లాడుకునేదాం. చూస్తూనే ఉండండి. ఎంతో కొంత తెలుసుకుందాం, నేర్చుకుందాం, బ్రతకనిద్దాం. థ్యాంక్ యూ. మీ బాటసారి.